నారాయణ గారు ఇంకొక మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, వీళ్ళకి కనుక సమాచారం కావాలంటే మున్సిపల్ కమిషనర్ని అడగండి, మున్సిపల్ కమిషనర్ గారిని అడిగితే మీకు సమాచారం ఇమీడియట్ గా ఇస్తారు. అంటే పక్కన కమిషనర్ గారు నవ్వుకుంటా ఉన్నారు. అంటే ఆయన ఏదో నిజంగా ఇచ్చేసేటట్టు ఈయన చెప్పే మాటలు. మీరు అడగండి, మీరు అడగలేకపోతా ఉన్నారు, మీరు తెచ్చుకోలేకపోతా ఉన్నారు, తెచ్చుకొని మీరు మమ్మల్ని అడగండి అని చెప్పి నారాయణ గారు గట్టిగా మాట్లాడారు. నేను దానికి సమాధానం చెప్తా ఉన్నా. కమిషనర్ గారిని ఇదే విషయం మీద 2026 అంటే జనవరి 26వ తారీఖున ఆయనకు ఒక లెటర్ రాశాను. దీనికి సంబంధించి మీరు నిధులు ఏదైతే జనరల్ ఫండ్స్ గురించి మీరు ఖర్చు చేస్తా ఉన్నారు కదా, దీనికి సంబంధించి మాకు ఒక ఫార్మాట్ లో ఏ డేట్ లో ఏ చెక్ ని ఎంత ఇచ్చినారు అన్నది మీరు ఇవ్వండి అని చెప్పి జనవరి 26వ తారీఖున ఇప్పటికి 3 నెలలు అయింది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 3 నెలలు 90 రోజులు దాటి 100 రోజులు కావస్తా ఉంది. ఈ రోజుకి ఇవ్వలేదండి మంత్రి గారు. మీరు అన్నారు కదా కమిషనర్ అడగండి, మీరు సమాచారం కమిషనర్ దగ్గర నుంచి తెప్పించుకొని ఆ తర్వాత మీరు మమ్మల్ని అడగండి. కమిషనర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఎందుకు అడగట్లేదు అన్నారు. మేము అడిగి 3 నెలలు అయిందండి. 3 నెలల క్రితం అడిగాం మీరు జనరల్ ఫండ్స్ నుంచి ఏ విధంగా ఖర్చు చేస్తా ఉన్నారని. ఈ రోజు కమిషనర్ ఇవ్వాల. మరి కమిషనర్ గారు పక్కనే ఉండి ముసిముసిగా నవ్వుకుంటా ఉన్నారు కదా, మరి దీనికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఆయనకి నేను అనేక లెటర్స్ రాసినాను, ఒక్కదానికైనా సమాధానం చెప్పినారా? విఆర్ కాలేజీ డిపిఆర్ గురించి కూడా అడిగితే మా దగ్గర డిపిఆర్ లేదని చెప్పినారు. ఫండ్స్ గురించి ఖర్చు పెట్టా ఉన్న దాని గురించి అడిగితే అసలు దానికి సమాధానం కూడా చెప్పలే. మరి నారాయణ గారు దీనికి సమాధానం చెప్పాలి. లెటర్ రాసాం, సమాచారం కోసం అడిగాం, అయినా మీరు ఇవ్వకపోతే మేము అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను తెలుసుకొని అక్కడ ఏ విధంగా ఎస్టిమేట్స్ చేస్తున్నారు, మీరు ఏ విధంగా వాటికి పర్మిషన్స్ తీసుకున్నారు, ఎవరెవరు సంతకాలు పెట్టినారు, అవన్నీ కూడా సమాచారం తెప్పించుకొని దాన్ని ప్రెస్ ద్వారా ప్రజలకు తెలియజేసిన తర్వాత ఈ రోజు మీరు వెనకడుగు వేసి ఏదైతే 5,000 రూపాయలు ఇచ్చినారో అది అయిపోయింది. ఇంకా మిగతా సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కి సంబంధించి మేము ఇవ్వబోవట్లేదు అని చెప్పి ఈ రోజు మీరు యూటర్న్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు. ప్రాసెస్ అంతా పూర్తి చేసిన తర్వాత ఈ విధంగా ఉంది నెల్లూరులో. అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా. మేము ఇదొక్కటే కాదు, దీని కింద చాప కింద నీరులాగా జరుగుతున్నటువంటి అనేక అక్రమాలు కూడా మీ ముందుకు తీసుకురావడం కూడా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3,200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.